సో హాయ్ గైస్, ఇక్కడ వచ్చేసి మా స్టూడెంట్స్ హైలైట్స్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం హెయిర్ కట్ చేస్తాం కదండి, ఆ హెయిర్ కట్స్ కొంచెం ఒక్కొక్క పీసెస్ లాగా వాళ్ళకి ఒక్కొక్క పీస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమన్నాను. ఫస్ట్ అప్లికేషన్ అనేది వచ్చి ఉండాలి వాళ్ళకి. అది రియల్ హెయిర్ మీదనే అప్లికేషన్ చేసి చూపించాను. సో కటింగ్ చేసిన హెయిర్ ఉంటాయి కదా, దాంతో ప్రాక్టీస్ అయితే చేయించాను వాళ్ళకి. ఫస్ట్ మనకి పార్టిషన్ తీయడానికి రావాలి, అండ్ జిగ్జాగ్ లైన్ తీయడానికి రావాలి, అండ్ ఫాయిల్ పేపర్ హెయిర్ పైన కంట్రోల్ చేయడానికి కూడా రావాలి. సో వాళ్ళు ప్రాక్టీస్ అయినాక ఇక్కడ వచ్చేసి మన స్టూడెంట్స్కి డైరెక్ట్ మన మోడల్ మీద గ్లోబల్ అనేది హైలైట్ అనేది చేసాము. ఇక్కడ మేము చూస్తున్నారు కదండి మీరు రిజల్ట్. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు షాక్ అవుతున్నారు, ఇంత బ్లాక్ హెయిర్, ఇంత గోల్డెన్ ఇంత ఇలా అయ్యాయి మేడం అని కొంచెం నేర్చుకుంటున్నారు కదా, కొద్దిగా అయితే షాక్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో దీంట్లో ఎన్ని వాష్ ఉంటుంది, ఫాయిల్ పేపర్ ఎలా కట్ చేయాలి, అండ్ హెయిర్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, హెన్నా పెట్టుకున్న క్లయింట్కి హైలైట్స్ తొందరగా రావు అని నేను కూడా క్లాస్లో అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి తనే మా మోడలు, హెయిర్ వాష్ అనేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హైలైట్స్ అయిపోయిన ఇమీడియట్లీ షాంపూ చేస్తే కనుక కంపల్సరీగా కండిషనింగ్ అనేది అప్లై చేయాలి. కండిషనింగ్ అప్లై చేయకపోతే హెయిర్ అనేది మనకి గడ్డిలాగా అయిపోయి హెయిర్ చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కండిషనింగ్ పెడితేనే హెయిర్ అనేది సాఫ్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు క్లయింట్కి కూడా మనం రెగ్యులర్గా చెప్పాలి, హైలైట్స్ చేయించుకున్న వాళ్ళు కంపల్సరీ కండిషనింగ్ సీరం వాడితేనే ఆ హైలైట్స్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ మెయింటైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బ్లో డ్రై అనేది చేస్తున్నాను. సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది మన ఫైనల్ లుక్ అండి. ఈరోజు మా స్టూడెంట్స్కి అయితే ఈ క్లాస్ అయితే జరిగింది. సో మీరు కూడా బ్యూటిషియన్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి అయితే రండి. మన అకాడమీ వచ్చేసి హైదరాబాద్, మెహదీపట్నం. థ్యాంక్ యూ సో మచ్, ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.